హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే మంచివారే కథానాయకులు. కథానాయకులు అంటే తెలుసు కదా, హీరోస్. మంచివారే హీరోస్. ఈ కథ రాసిన వారు మీగడ వీరభద్రస్వామి గారు. మరి కథ ఏంటో విందామా? ఒక రోజు కోతి ఓ చెట్టు కింద దిగాలుగా కూర్చుంది. నక్క వచ్చి, మిత్రమా ఏమైంది, ఈరోజు చాలా దిగాలుగా కనిపిస్తున్నావు అని అడిగింది. ఏమీ లేదు మిత్రమా, ఈరోజు ఒక పెద్ద ఆయన పిల్లలకు కథ చెబుతూ కోతి చేష్టలు అంటూ అల్లరి పనుల గురించి చెప్పాడు. పులి, సింహం, చిరుత, ఏనుగు వంటి జంతువుల్ని కథానాయకులుగా చూపించి కోతుల్ని మాత్రం చులకన చేసి చూపిస్తున్నారు. అందుకే నాకు కాస్త మనసు చివుక్కుమంది అని కోతి బాధపడుతూ చెప్పింది. అవును మిత్రమా, పెద్దలు పిల్లలకు చెప్పే కథల్లో మమ్మల్ని దుష్టులుగా, దుర్మార్గులుగా చూపిస్తారట. ఈ విషయం నాకు చిలుక ద్వారా తెలిసింది అని చెప్పింది నక్క. ఒకసారి మనం కథలు చెప్పే పెద్దాయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం, మమ్మల్ని ఎందుకలా చులకన చేసి ఈ భావితరాల ముందు మాకు తలవంపులు తెస్తున్నావు అని ప్రశ్నిద్దాం అని అంది కోతి. తప్పకుండా మిత్రమా, మరెందుకు ఆలస్యం, ఇప్పుడే వెళ్దాం పద అంటూ కోతిని ఊరి వైపు నడిపించింది నక్క. కోతి నక్కను ఒక ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి, మిత్రమా ఇదిగో ఈ ఇంట్లో ఉన్న పెద్ద ఆయనే ఎక్కువగా పిల్లల కథలు చెబుతుంటారు. ఇప్పుడు అతను పిల్లలను పోగేసుకొని కథలు చెబుతున్నట్లుంది, మనము విందాం పద. ఒకవేళ కథల్లో గనక మనల్ని మన గురించి బ్యాడ్గా ఏదైనా చెప్తే వెంటనే గట్టిగా అడుగుదాం రా అని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది కోతి నక్కను. వద్దు మిత్రమా, నిన్ను చూస్తే ఆట పట్టిస్తారు, నన్ను చూస్తే కొట్టి తరిమేస్తారు, ఇంటి బయట నుంచే కిటికీలోంచి చూద్దాం అని నక్క కోతితో చెప్పింది. పెద్ద ఆయన పిల్లలకు కథలు చెప్తున్నంతసేపు ఈ రెండు కిటికీలో నుంచి తొంగి చూశాయి. పిల్లలు అక్కడికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చెప్తున్న కథలు చాలా బాగుంటాయి, కానీ మీరు కోతుల్ని, నక్కల్ని ఎందుకు చెడ్డవాటిగా చిత్రీకరిస్తారు? మాలోనూ మంచివి ఉంటాయి తెలుసా అని ప్రశ్నించాయి. ఓ మిత్రులారా, మీరు ఇప్పుడు వేసిన ప్రశ్నలకు నేను రేపు సమాధానం చెబుతా. కథా సమయానికి తప్పకుండా రండి. ప్రస్తుతం నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఇంట్లో ఉన్న రొట్టెలు కొన్ని కోతికి, నక్కకు ఇచ్చి మీరు ఇప్పుడు వెళ్ళండి, రేపు మళ్ళీ నేను కథ చెప్పేటప్పుడు మీరు రండి అని కోతిని, నక్కను పంపించేశాడు ఆ పెద్ద మనిషి. మరుసటి రోజు ఈ పెద్ద మనిషి ఇంటికి మళ్ళీ నక్క, కోతి రెండు వచ్చాయి. పిల్లలకు కథలు చెబుతున్న సమయానికి అక్కడికి వచ్చిన కోతి, నక్క మళ్ళీ కిటికీలో నుంచి కథ వింటున్నాయి. పెద్ద ఆయన వాటిని ఇంట్లోకి ఆహ్వానించాడు. ఏయ్ మీరు అక్కడి నుంచి కాదు, పిల్లలు ఎవ్వరు భయపడరు, మీరు ఇక్కడికి రండి అని పిలిచారు. కోతి, నక్కను చూసేసరికి పిల్లలు ఎంతో సంబరపడ్డారు. కొందరు మాత్రం నక్కను చూసి భయపడ్డారు. జంతువులు మన మిత్రులే, భయం వద్దు. జంతువులు మన మిత్రులే, భయం వద్దు అని పెద్ద ఆయన భరోసా ఇవ్వడంతో పిల్లలందరూ కోతి నక్క మనం ఆడుకుందాం రండి అని ఆటపాటలకు ఆహ్వానించారు. తమను చూసి పిల్లలు ముచ్చట పడడంతో కోతి, నక్క పెద్ద ఆయన్ను అడుగుదామనుకున్న ప్రశ్నలను పక్కన పెట్టి పిల్లలతో కలిసి చాలాసేపు గడిపాయి. తర్వాత కోతి, నక్కని ఇంట్లోకి పిలిచి పెద్ద ఆయన ఒక మంచి విందు కూడా ఇచ్చాడు. ఇవి రెండు దండం పెట్టి, మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం, క్షమించమన్నాయి. మిత్రులారా, కథకులుగా మా లక్ష్యం పిల్లలను సంతోషపెట్టడం, విజ్ఞానం, వివేకం, వినోదం అందించడం, నీతిని బోధించడమే తప్ప ఏ జంతువు, ఏ మనిషిని తక్కువ చేసి చూపించడం కాదు. కథల్లో దుష్టులుగా ఉన్నవారు కూడా బయట వాస్తవ ప్రపంచంలో గొప్ప పనులు చేసి మంచివారుగా గుర్తింపు పొందితే వాళ్ళనే మనం నిజమైన కథానాయకులుగా ఆరాధిస్తారు. సినిమాల్లో విలన్గా నటించే సోను సూద్ లాక్డౌన్ కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో నిజమైన హీరోగా నిలిచారు. కాబట్టి మీరు కూడా జీవితంలో తోటివారికి మంచి చేస్తూ ముందుకు వెళ్ళండి, అంతా శుభమే జరుగుతుంది అని చెప్పారు. కోతి, నక్క పెద్ద ఆయనకు మరోసారి నమస్కరించి అడవి వైపు అడుగులు వేశాయి. బాగుంది కదా రేయాన్ ఈ కథ?